ఒక విషాద వార్తతో ఇవాళ కార్యక్రమం స్టార్ట్ చేయాల్సి వస్తుంది సార్. తిరుమల చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి విషాదం, ఘోరం. తొక్కిసలాటలో 5 భక్తులు చనిపోయారు సార్. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం ఈ తోపులాట జరిగింది. సో అధికారుల మీద సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. మరి కాసేపట్లో అక్కడికి చేరుకోబోతూ ఉన్నారు. ఇప్పటికే 3 మంత్రులు కూడా అక్కడికి వెళ్ళి బాధితులకు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా రుయా హాస్పిటల్లో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్న పరిస్థితి. సో ఇక్కడ ఖచ్చితంగా ఒక విషాదం జరిగినప్పుడు, రీసెంట్గా పుష్ప 2 తొక్కిసలాట జరిగినప్పుడు ఎంత వివాదమైందో అందరికీ తెలుసు. సో దీన్ని కూడా పొలిటిసైజ్ చేస్తూ ఉన్నారు కొంతమంది. ఖచ్చితంగా బాధ్యత వహించాలి. మరి అప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు మరి ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎవరు బాధ్యత వహించాల్సి ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని కొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతున్న పరిస్థితి. సో ఈ విషాద ఘటన మీద మీ కామెంట్ ఏంటి? అండ్ ఈ తొక్కిసలాట ఘటనకు బాధ్యులు ఎవరు, తప్పెవరిది, ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేనేమి ఇన్వెస్టిగేషన్ అథారిటీ కాదు సార్. జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు. మీరు నన్ను అడుగుతున్నారు ఎవరు బాధ్యులు, ఎవరిని శిక్షించాలని. అది నా పని కాదు, అది విచారణ అధికారుల పని. మీడియా ట్రయల్ జరపద్దు. ఇప్పుడు నేను హైదరాబాద్లో కూర్చున్నాను, తిరుపతిలో ఘటన జరిగింది. నేనేమి విచారించకుండా అక్కడ ఏదైనా తెలియకుండా నేను పలానాడు శిక్షించమని చెప్పమంటారా నన్ను? అసలు మీడియాలో ఈ ధోరణే సరైనది కాదంటాను. మీడియా ట్రయల్ అంటారు దీన్ని. అంటే ప్యారలల్గా మనమే విచారణ జరిపేస్తాం, మనమే శిక్షలు వేసేస్తుంటాం. అది ఎప్పుడు కరెక్ట్ కాదు. అందువల్ల ప్రశ్న ఎవరిని శిక్షించాలనేది కాదు, ప్రశ్న ఈ ఘటన ఎందుకు జరిగింది, ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చేయాలి, అలాంటి ప్రయత్నాలు ఇక్కడ జరిగాయా లేదా, ఈ ఘటన లేవనెత్తుతున్న ప్రశ్నలు ఏంటి, అంటే విచారణ అధికారులు చూడాల్సిన ప్రశ్నలు ఏంటి, అన్నిటికీ తర్వాత మీరు అన్నట్లు దీని చుట్టూ జరుగుతున్న రాజకీయం. ఇది ప్రశ్న తప్ప మీరు నన్ను విచారణ ఎవరిని శిక్షించాలంటే నేను ఎలా చెప్పగలుగుతాను హైదరాబాద్లో కూర్చొని తిరుపతిలో జరిగిన ఘటన పైన? సో అందువల్ల మీడియా ట్రయల్ అనేది మంచి సాంప్రదాయం కాదు. ఇక మీరు అడుగుతున్న దాంట్లో మొదటి ప్రశ్న ఏంటంటే ఇలా ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఇక్కడ మనకు దేశవ్యాపితంగా ప్రపంచవ్యాపితంగా క్రౌడ్ డిజాస్టర్స్ పైన సమగ్రమైనటువంటి పరిశోధన, అనుభవము, నివేదికలు అన్నీ ఉన్నాయి. అన్నీ జరుగుతున్నాయి. మీకు ఒక్కటి కాదు, 2 కాదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA వెబ్సైట్కి వెళ్ళండి. క్రౌడ్ డిజాస్టర్ పైన గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ అవి పనిచేయడం లేదు. ఇప్పుడు ఇక్కడ మీకు తిరుపతి చరిత్రలో ఇదేమి కొత్త కాదు, ఇదేమి అనుకోకుండా జరిగింది కూడా పరిణామం కాదు. వైకుంఠ ద్వార దర్శనానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారనేది అందరికీ తెలుసు. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతున్నది. తిరుపతి చరిత్రలో ఏనాడు తొక్కిసలాట జరగదు. ఇప్పుడు ఎందుకు జరిగింది మరి అంటే? ఇప్పుడు అనూహ్యంగా గతంతో పోలిస్తే ఎక్కువ వచ్చారా? ఇది క్వశ్చన్. అధికారులు చెప్పాలి. సహజంగా భక్తులు లక్షల సంఖ్యలో వస్తారన్న సంగతి తెలుసు. గతంలో వచ్చారు, ప్రతిసారి మేనేజ్ చేయగలిగారు. ఈసారి ఎందుకు మేనేజ్ చేయలేకపోయారు? అంటే గతంతో పోలిస్తే అనూహ్యంగా 100% ఎక్కువ వచ్చారా, 50% ఎక్కువ వచ్చారా? ఎక్కువ వచ్చే అంశాన్ని కూడా ఫ్యాక్టరింగ్ చేసుకోవాలి డిజాస్టర్ ప్లానింగ్లో. అంటే లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి వైకుంఠ ద్వార దర్శనానికి 2 లక్షలు వచ్చారనుకోండి, ప్రిపరేషన్ 2.5 లక్షలకు వేసుకోవాలి. మరి అలా వేసుకోలేదా? ఇవాళ పత్రికల్లోనే ముఖ్యమంత్రి అన్నట్లు వార్తలు వచ్చాయి, సమన్వయ లోపం ఉంది అని. అధికారులలో ఉంది. అదే సమయంలో పత్రికలు ఇంకోటి కూడా వచ్చింది, జగన్ హయాంలోనే తప్పిది అని. టోకెన్ల పద్ధతి ప్రవేశపెట్టారు, జగన్ చేసిన తప్పే ఇది అని. అసలు విచిత్రంగా ప్రభుత్వాలు మారిపోతున్నాయి. ఇప్పుడు టోకెన్ల విధానం జగన్ పెట్టాడు అనుకోండి, మరి జగన్ అన్న 5 ఏళ్లలో ఎందుకు జరగలేదు తొక్కిసలాట? అంటే ఆ జగన్ పెట్టిన టోకెన్ల విధానాన్ని తెలుగుదేశం హయాంలోనే జరుగుతుందా? ఇప్పుడు ఆ పద్ధతి ఆయన పెట్టాడు, అది తప్పుడు పద్ధతి, మీరు మార్చుకోవచ్చు కదా. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? జగన్ వద్దన్నాడా? ఇప్పుడు టోకెన్ల పద్ధతి వల్లనే జరిగింది. ఇవాళ ఏదో పేపర్లో చూశాను నేను, పేజ్ 1లోనే. సో ఆ జగన్ టోకెన్ల పద్ధతే ఈ కుంపు ముంచింది. జగన్ హయాంలోనే దీన్ని ప్రవేశపెట్టారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ఒక అలవాటు ఏమైందంటే విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి జగన్ హయాంలోనే. ఆఖరికి తిరుపతిలో తొక్కిసలాట కూడా జగన్ హయాంలో. అంటే మన 5 ఏళ్ళు అప్పుడు ఎందుకు జరగదు, ఇప్పుడు ఎందుకు జరిగింది?
ఆ ప్రశ్న అనివార్యంగా వస్తుంది కదా. జగన్ హయాంలో చేసిన పొరపాట్ల వల్ల అయితే అప్పుడే జరగాలి కదా. సో మరి పోనీ మీరు నిజమే అనుకుని మీరు మార్చేసుకుని ఉంటారు. ఎవరొద్దన్నారు? అది అక్కడ చట్టం ఉందా టోకెన్లు ఇవ్వాలి అని? సో అందువల్ల ఈ రకంగా ప్రతిదానికి మా తప్పేమీ లేదు అనే వైఖరి తీసుకుంటే ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటుంది. అందువల్ల ఇప్పుడు వెంటనే మన కంక్లూజన్కి వచ్చి చంద్రబాబు నాయుడు తప్పని, టీటీడీ చైర్మన్ తప్పని కంక్లూజన్ రావడం కరెక్ట్ కాదు. డెఫినెట్గా పొలిటికల్ బ్లేమ్ గేమ్ అనేది మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్లో వచ్చింది సార్ మీరు చెప్పింది. టోకెన్లతో తంట, వైసీపీ హయాంలో కొత్త పద్ధతి, 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం, టోకెన్ల జారీ కేంద్రాలు ఏర్పాటు, 2022 నుంచి ప్రతిసారి తొక్కిసలాటే అని చెప్పి ఒక చిన్న చిన్న తొక్కిసలాట్లు జరిగిన ప్రాణాలు పోయేంత స్థాయిలో. అంటే నా క్వశ్చన్ అదే, 2022 తొక్కిసలాట జరుగుతుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు మార్చలేదు అని అడుగుతున్నా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలిసింది, ఆంధ్రజ్యోతి కదా, ఆంధ్రజ్యోతి తెలిసింది చంద్రబాబు నాయుడు తెలియదా అంటున్నా. మరి ఇంత నేరపూరిత నిర్లక్ష్యం కదా. 2022 నుంచి తొక్కిసలాటలు జరుగుతుంటే ఆ జగన్ ప్రభుత్వం అంటే తప్పుడు పనులు చేసే అలవాటున్న ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు కదా. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా 2022 నుంచి తొక్కిసలాటలకు కారణమవుతున్న పద్ధతిని మార్చాలి కదా. అంటే ఇది తెలిసి కూడా మీకు జరిగింది అన్నట్టు. ఇప్పుడు దీన్ని బట్టి ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం అర్థమవుతుంది ఏంటంటే మీకు తెలుసు ఇది జరుగుతుంది అని, అయినా మీరు మార్చలేదు విధానాన్ని. ఎందుకంటే ఆంధ్రజ్యోతి తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు తెలియదా? ఇప్పుడు జగన్ ఒక తప్పుడు పద్ధతి ప్రవేశపెట్టాడు, దానివల్ల 2022 తొక్కిసలాటలు అవుతున్నాయి, అయినా మీరు మార్చలేదంటే ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా? మరి దీనికి ఎవరు శిక్షించాలి? తెలియక ఏదో పొర జరిగిందంటే మనం ఎవరు తప్పులేదు. మీరే ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం ఈ తొక్కిసలాట 2022 నుంచి జరుగుతుంది. నాకు తెలియదు 2022 నుంచి మరి తొక్కిసలాట జరిగి ఇప్పుడు ఇవాళ అన్ని పత్రికల్లో వచ్చింది అయితే చరిత్రలో ఇదే మొదటిసారిది. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం 2022 నుంచి జరుగుతున్నదని. మరి 2022 నుంచి తొక్కిసలాట జరుగుతుంది, ఈ ప్రభుత్వం ఎందుకు దాన్ని మరి మార్చలేదు? అంటే జగన్ ప్రభుత్వ తప్పుల్ని మీరెందుకు చేస్తున్నారు కంటిన్యూ? మరి జగన్ ఓడించింది ఇది కోసమేనా? సో దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. తెలిసి కూడా మీరు చర్యలు తీసుకోలేదంటే అది ఇంకా క్రిమినల్ నెగ్లిజెన్స్ అవుతుంది. ఇలాంటి జరిగే ప్రమాదం తొక్కిసలాట కొత్త కాదు కదా. 2022లో జరిగింది, 23లో జరిగింది, 24లో కూడా జరుగుతుందా? అంటే ఇంత నేరపూరిత నిర్లక్ష్యమా అనే క్వశ్చన్ వస్తుందా లేదా? అందువల్ల మీకు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, నిన్న మీడియాలో వచ్చింది, మరి ఎంత నిజమో తెలియదు, ఈవెన్ అంబులెన్స్ కూడా లేదు అక్కడ అని. మరి అది ఎంత నిజమో నాకు తెలియదు, మీడియాలో వచ్చింది చెప్తున్నాను నేను. ఐ వాజ్ నాట్ దేర్ కనుక నాకు ఖచ్చితంగా చెప్పలేను. కానీ మీరు క్రౌడ్ డిజాస్టర్స్ను క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం అనేది ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు. ఇవాళ మీకు స్పేడెక్స్ మిషన్ ఉంది, అంటే 470 కిలోమీటర్ల ఎత్తున 220 కిలోమీటర్ల బరువు కలిగిన అతి వేగంగా భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న 2 స్పేస్ ఆబ్జెక్ట్స్ని ఇవాళ డాకింగ్ చేస్తున్నారు, కలిపేస్తున్నారు. ఇంత సైన్స్ డెవలప్ అయిన తరంలో భారతదేశానికి ఇంత సామర్థ్యం, 470 భూమి నుంచి 470 కిలోమీటర్ల హైట్లో 220 కిలోమీటర్ల బరువున్న వేగంగా పరిభ్రమిస్తున్న 2 వస్తువుల్ని రోదస్సులో కలుపుతున్నారు. ఇంత అద్భుతమైన ప్రయోగం చేయగలిగిన భారతదేశానికి క్రౌడ్ మేనేజ్ చేసే కెపాసిటీ లేదా అని అడుగుతున్నాను నేను. ఇది దీనికి టెక్నాలజీ లేదా? సైన్స్ తెలియదా? మీకు చాలా సింపుల్. ఏం చేయాలి? నాకు తెలిసింది అయితే అధికారులకు తెలిసి ఉంటుంది కదా. ఏం చేయాలి? ఒకటి, ఇన్ఫ్లో ఎంతమంది రావచ్చు, ఎవరేజ్ టైం స్పెండ్ ఫర్ 1 పర్సన్ టోకెన్ తీసుకొని వెళ్ళిపోయడానికి ఎంత టైం పడుతుంది, అంటే ఇన్ఫ్లో ఎంత ఉంటుంది, అవుట్ఫ్లో ఎంత ఉంటుంది, ఇన్ఫ్లో అవుట్ఫ్లోలో ఇంబ్యాలెన్స్ ఉంటుందా, ఇది మొదటిది. రెండవది, ఇన్ఫ్లో రావటానికి బయటికి వెళ్ళటానికి ద్వారాలు ఎన్ని ఉన్నాయి, ఒకే ద్వారం నుంచి రావడం ఒకే ద్వారం నుంచి పోవడం కరెక్ట్ కాదు, మల్టిపుల్ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయా, ఇది రెండవది. మూడవది, మీరు కంటిన్యూస్ ఇన్ స్ట్రీమింగ్ ఆర్ ఇన్ఫ్లో ఆఫ్ భక్తులు ఉన్నారా లేదా స్టాగర్డ్ ఫ్లో. మీరు ఇప్పుడు బిర్లా మందిర్కి వెళ్ళండి, మీకు తాడు పెట్టి ఆపుతారు, మీరు గుర్తుండే ఉంటుంది అందరికీ. ఎందుకు ఆపుతారో, ఒక 30, 40, 50 మంది అయ్యాక మళ్ళీ మిమ్మల్ని తాడు పెట్టేస్తారు. ఆ 50 మంది వెళ్ళిపోయాక మళ్ళీ 50 మంది పంపుతారు. మీరు ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలబడండి, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మిమ్మల్ని ఆపుతారు, ఆపి మళ్ళీ కొన్ని వెహికల్స్ వెళ్ళిపోయాక మళ్ళీ ఆపుతారు, మళ్ళీ కొన్ని వెహికల్స్ వెళ్ళాక మళ్ళీ ఆపుతారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఇంత కామన్ సెన్స్ కదా ఇది, మీకు తెలియదా? ఇప్పుడు ఇంత కామన్ సెన్స్ ఉన్నప్పుడు మీరు భక్తుల్ని కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ భక్తుల్ని ఎందుకు చేశారు? బ్యారికేడ్లో కూడా తోసుకొని, గేట్ కూడా తోసుకొని భక్తులు వెళ్ళాల్సిన అవసరం ఏం వచ్చింది? అక్కడేమి సినిమా హీరో రాలే కదా. మీరు
అంటే నెక్స్ట్ డే 5 o'clock టోకన్లు ఇస్తారంటే మధ్యాహ్నం 2 నుంచే భక్తులు అక్కడ ఉన్నారు. మరి అలాంటప్పుడు 9 కేంద్రాలు 90 కేంద్రాలు పెట్టండి. ఇప్పుడు 9 కౌంటర్లు పెట్టారని వార్తలు వచ్చాయి. 9 ఎందుకు 90 పెట్టండి, 900 కౌంటర్లు పెట్టండి. మీరు ఇచ్చే టోకన్లు అవే కదా, ఎక్కువేమి ఇయ్యారు కదా. ఇప్పుడు ఇచ్చే టోకన్ల సంఖ్య అయినప్పుడు మీరు ఉదాహరణకు ఒక 10 లక్షల టోకన్లు ఇవ్వాలి. మీరు ఒక 10 కౌంటర్లు పెట్టారనుకోండి, ఈచ్ కౌంటర్ 1,00,000 అవుతుంది. 1,00,000 మంది క్రౌడ్ మేనేజ్ చేయడం కష్టం అనుకుంటే మీరు 100 కౌంటర్లు పెట్టండి. 1000 కౌంటర్కి 1000 అవుతాయి కదా, డిస్ట్రిబ్యూట్ అయిపోతారు కదా. మీరు ఇప్పుడు సినిమా థియేటర్లో టికెట్ల కొరకు మన లైన్లో నిలబడతాం, మీరు గమనించండి, అందరికి అనుభవం కదా. లైన్ పెరిగిపోతుంటుంది, టైం దగ్గర పడుతుంటుంది షోకు. అప్పుడు సడన్గా ఇంకో 2 కౌంటర్లు ఓపెన్ చేస్తారు సినిమా థియేటర్లో, అవునా కదా. ఇదంతా మన కళ్ళ ముందు కామన్ సెన్స్గా జరిగేది కదా. అప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఈ లైన్లో ఉన్న క్యూలో ఉన్నవారు ఆ 3 కౌంటర్లకు డిస్ట్రిబ్యూట్ అవుతారు. ఒకవేళ లేకపోతే ఏమవుతుంది, ఇంకా 5 నిమిషాల్లో షో మొదలు కాబోతుంది, టికెట్లకు ఇంకా చాలా పెద్ద క్యూ ఉందని చెప్పి వీళ్ళు ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట జరుగుతుంది. తొక్కిసలాట జరగకుండా ఎందుకు ఆ సినిమా యజమాని, థియేటర్ యజమాని ఏం చేస్తాడు, వెంటనే జనాన్ని చూసుకుంటూ మానిటర్ చేసుకుంటుంటాడు. ఆ స్టేషన్ ఆ థియేటర్ మేనేజర్ కూర్చుంటాడు లోపల. అతను ఈ కౌంటర్లలో బయట ఎంత రష్ ఉంది, లోపల ఎన్ని టికెట్లు ఇంక ఇచ్చేది ఉంది, క్యూ ఎంత ఉంది అని మానిటర్ చేస్తూ సమయానికి ఇంకో 2 కౌంటర్లు పెడతాడు, 3 కౌంటర్లలో ఇస్తారు. మీరు పెళ్ళికి వెళ్ళండి, ఏదన్నా ఒక పెద్ద భారీతో జనం వచ్చే పెళ్ళికి, అందులో ఒక భోజన ఏర్పాట్లు చూసే వ్యక్తి పెళ్లి నిర్వాహకుల తరఫున చూస్తూ ఉంటాడు. వెంటనే బాగా రష్ పెరిగింది అనుకోండి, దోశ కౌంటర్ దగ్గర 50 మంది ఉన్నారు, అందడం లేదనుకోండి, వెంటనే ఇంకొక దోశ కౌంటర్ పెడతారు, దాంతో డిస్ట్రిబ్యూట్ అవుతారు. ఇది సింపుల్ కదండి క్రౌడ్ మేనేజ్మెంట్కు. నాలాంటి అర్థమైనప్పుడు అందులో ఎక్స్పర్ట్స్ ఉండరా? అన్ఫార్చునేట్లీ మరి ఈ పని ఎందుకు చేయలేదు? ఆ టీటీడీ బోర్డులో రాజకీయ నాయకులు తప్ప ఇంకెవరు ఉండరు. టీటీడీ బోర్డులో వివిధ రంగాల నిపుణులు ఉండాలి. మీకు క్రౌడ్ మేనేజ్మెంట్ నిపుణులు ఉన్నాడా టీటీడీ బోర్డులో? నాకు చెప్పండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ పక్క పెట్టండి. విపత్తుల యాజమాన్య నిపుణులు ఉన్నాడా టీటీడీ బోర్డులో? లేదు. భద్రతా నిపుణులు ఉన్నాడా? సెక్యూరిటీ ఎక్స్పర్ట్. ఇప్పుడు వాట్ ఈస్ ద టీటీడీ బోర్డు? టీటీడీ బోర్డు ఏంటి అంటే టీటీడీని తిరుపతి తిరుమల దేవస్థానాన్ని నిర్వహించే బోర్డు. అందులో ఎవరు ఉండాలి? ఆ తిరుపతి తిరుమల నిర్వహణకు అవసరమైన వివిధ అంశాలలో అనుభవం ఉన్న వాళ్ళు ఉండాలి. ఒక ఆగమ శాస్త్ర నిపుణుడు ఉండాలి, ఒక భద్రతా వ్యవహారాల నిపుణుడు ఉండాలి, ఒక ఆహార నిపుణుడు ఉండాలి. ఎందుకంటే ప్రసాదాలు, అన్న భోజనాలు చాలా జరుగుతాయి కనుక ఒక ఫుడ్ క్వాలిటీ ఎక్స్పర్ట్ ఉండాలి, ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? ఒక పొలిటికల్ టీడీపీ ఎక్స్పర్టు, జనసేన ఎక్స్పర్ట్, ఓ బీజేపీ ఎక్స్పర్ట్, ఇల్లే కదా ఉండేది. ఒకవైపు మళ్ళీ హిందూ శంకారావాలు పెడుతూ దేవాలయాల్ని ప్రభుత్వ యాజమాన్యం నుంచి విముక్తి చేయాలంటారు. మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతిసారి టీటీడీ బోర్డులో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండని, బీజేపీ వాళ్ళ పైరవీ లేకుండా టీటీడీ బోర్డులో ఉండకుండా ఉన్నారు ఎవరన్నా మీరు చెప్పండి. అందుకే చూడండి, బీజేపీ టీటీడీ బోర్డు, వైసీపీ హయాంలో టీడీటీ బోర్డు, టీడీపీ హయాంలో టీడీ బోర్డు అందరూ మారినా 1-2 అలాగే ఉన్నారు. గుజరాత్ వాళ్ళు ఎందుకున్నారు? గుజరాత్ వాళ్ళు గుజరాత్ వాళ్ళకి ఏంటంటే జగన్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, మోడీ పైన ఉన్నాడు కనుక అతను ఉన్నారు. మరి మీరు ఎందుకు నియమించుకుంటున్నారు? ఒకవైపు మీరే హైందవ శంకారావాలు పెడుతూ దేవాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని చెప్తున్నప్పుడు ఒక రాజకీయ పార్టీకి ఒక లైన్ తీసుకోవాలి కదా. మేమైతే ఉండము, వీ డోంట్ డూ ఇట్ అని చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పరు? ఇప్పుడు అంబానీ, అదానీల గురించి నువ్వు విమర్శిస్తూ వాళ్ళ నుంచి విరాళాలు తీసుకున్నారు అనుకోండి, తప్పవుతుందా లేదా రాజకీయ పార్టీ? అందుకే మీరు చూడండి, అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి? మీరు రాజకీయ జోక్యాన్ని సమర్థిస్తున్నారంటానికి ప్రూఫ్ ఏంటి? మీ వాళ్ళే ఉన్నారు కదా. అయ్యా మా పార్టీ వాళ్ళని పెట్టకు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ పెట్టు. ఈవెన్ పార్టీ వాళ్ళైనా మంచిది. నాకు అట్లా కూడా అంటావు రాజకీయాలు మీరు అన్నంత ఉంటాయా సార్? ప్రజాస్వామ్యంలో తప్పదు కదా అని మీరు అనొచ్చు, నేను దానికి రాజీ పడతాను. అప్పుడు ఏం చేయండి, టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళే పెట్టుకోండి. కానీ టీడీపీ వాళ్ళలో, బీజేపీ వాళ్ళు కూడా ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఉండరా? తెలుగుదేశం అభిమాని, భారతీయ జనతా పార్టీ అభిమాని ఉన్న జాతీయ భద్రతా వ్యవహారాలు ఇప్పుడు ఉండరా? ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉండరా? ఇంటెలిజెన్స్ ఆఫీసర్, బీజేపీ అభిమాని. అట్లా కూడా అట్లా పెడతారా మీరు? మళ్ళీ పొలిటికల్ అన్ఎంప్లాయ్, రాజకీయ నిరుద్యోగులకు మీరు ఏ పదవి ఇవ్వకపోతే ఈ మంత్రి పదవి ఇవ్వలేదు అనుకో టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇస్తారు. అవునా కాదు? ఇది జరుగుతున్నదా లేదా?
మేనేజర్ని మీ పార్టీ వాళ్ళని పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. మీరు న్యూట్రల్గా ఉండమని నేను చెప్పినా మీరు వినరు. కానీ మీ పార్టీలో ఉన్న నిపుణుల్ని పెట్టండి. ఆ నిపుణుల్ని పెడితే ఇది అవుతుంది కదా, బెటర్గా అవుతుంది కదా. ఒక యూటిలిటీస్ పబ్లిక్ సర్వీస్ ఎక్స్పర్ట్ పెట్టండి, ప్రజలకు మెరుగైన సేవలు అందడం. ఇప్పుడు ఉదాహరణకు ఒక పెద్ద మెట్రో సిటీని మేనేజ్ చేసిన వ్యక్తిని మీరు ఆడ బోర్డులో కొన్ని పెట్టారనుకోండి, వాటరు, ట్రాఫిక్, అకామిడేషను, ఇవన్నీ పబ్లిక్ సర్వీసెస్ కిందకి వస్తాయి. ఆ పబ్లిక్ మేనేజ్ చేయగలుగుతారు కదా, మరి ఎందుకు పెట్టడం లేదు? సో నాకు పోనీ మీరు తిరుపతి తిరుమలకు ఒక డిజాస్టర్ ప్లాన్ ఉందా? దానిపై ఎప్పుడైనా చర్చ జరుగుతుందా? మన చర్చల్లో లడ్డు చుట్టూ రాజకీయం, ప్రతి దాన్ని రాజకీయం చేయడం, లబ్ధి పొందడం, ఈ గోల తప్ప నిజంగా దేవదేవుని సేవకు వస్తున్న భక్తుల గురించి ఆలోచించే సమయం మన రాజకీయ పార్టీలకు ఉందా, రాజకీయ నాయకులకు ఉందా? ఇప్పుడు లడ్డు చుట్టూ ఇంత వివాదం జరిగింది, ఏమైంది సిట్టు విచారణ? ఎక్కడైనా ఎవరికైనా తెలుసా? మరి ఇన్ని రోజులు ఎందుకు పడుతోంది సిట్టు విచారణ? జనాలు కూడా మర్చిపోయారు సార్ ఆ విషయం. మరి మరిచోత మనం గుర్తు చేస్తాం కదా, పవిత్రమైన లడ్డు పైన మీరు ఇంత పెద్ద అపవాదం మోపారు. అది ఇప్పటివరకు అపవాదే, ఎందుకంటే అంతే అన్లెస్ విచారణ అపవాదం కాకపోతే మీరు సిట్ ఎందుకు వేస్తారు? నిజంగానే జరిగిందని ఎస్టాబ్లిష్ చేస్తే సిట్ వేయాల్సిన అవసరమే లేదు, శిక్షలేగా. మీరే సిట్ వేస్తారంటే అర్థం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి ఏం జరిగింది చెప్పండి, ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియాలా వద్దా పారదర్శకంగా? మీరు సుప్రీంకోర్టు విచారణలే మీరు లైవ్ టెలికాస్ట్ ఇస్తున్న యుగంలో మనం ఉన్నాం. మీరు సిట్ విచారణకు డే టు డే అప్డేట్ ఇవ్వండి, ఎందుకు ఇవ్వరు మాకు భక్తులకు? ఇప్పుడు దేవదేవుని ప్రసాదం పైన ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రశ్నించేటువంటి ఒక భయంకరమైన ఆరోపణ. ఈ ఆరోపణ నిజమైతే అతన్ని ఏ స్థాయిలోనైనా శిక్షించాలని కోరుకుంటాం మనం, అవునా కదా? మరి అలాంటిది ఎందుకు జరిగింది? దాని చుట్టూ మీరు రాజకీయం జరుపుకున్నారు, అయిపోయింది కథ. దాని గురించి మళ్ళీ ఎక్కడ మళ్ళీ గప్చుప్. ఏంది ఇది? అందువల్ల నేను ఏమంటున్నానంటే మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ తిరుపతి గురించి చర్చించండి, మళ్ళీ ఇక్కడ ఇది ఇంత జరిగినాక మళ్ళీ రాజకీయమే. ఏం రాజకీయం? 2020 నుంచే తొక్కిసలాట జరుగుతున్నాయి. టోకెన్ల పద్ధతి వల్లనే జగన్ పెట్టిన పద్ధతి నువ్వేదో ఫాలో అవుతున్నా ఆన్సర్ లేదు. సో అంటే ఒక గేమ్ చేంజర్ సినిమాకు చూసి వెళ్ళిపోతున్న వాళ్ళు చనిపోతే జగన్ కాలంలో వేసిన రోడ్ల వల్లనే చనిపోయాడు. ఇప్పుడు కూడా అదే టోకెన్ల 2022 నుంచి మరి తొక్కిసలాట జరుగుతుంటే 2024లో వైకుంఠ ద్వార దర్శనం అప్పుడు మీరు ఎందుకు జాగ్రత్త పడలేకపోయారు? ఇంత నేరపూరిత నిర్లక్ష్యం ఏంటి? మీకు తెలియక జరుగుతుంది ఒప్పుకుంటాను, తెలుసు కదా మీకు, ఆంధ్రజ్యోతికే తెలిసినప్పుడు మీకు తెలియదా? మరి ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు నివారణ చర్యలు తీసుకోలేదు? నాలాంటి కంటే తెలియదు, మీకు తెలుసు కదా. అసలు దీనికి ఆన్సర్ ఉండాలి కదా. కారణం ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే భక్తుల సేవలు, దేవదేవుని పట్ల భక్తి కన్నా చుట్టూ రాజకీయము, బోర్డులో రాజకీయం, బోర్డు బయట రాజకీయం, బోర్డు చుట్టూ రాజకీయం, బోర్డు కింద, బోర్డు పైన పెద్ద స్థమానం రాజకీయమే తప్ప ఇంకా వేరేదేమైనా ఉందా? అసలు ఇన్ని కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమే. అలాంటి దేవుని దగ్గర మనం ఎంత పవిత్రంగా ఆలోచించాలి. నిరంతరం అపవిత్ర ఆలోచనలతోని రాజకీయ కక్షలు, కాఠిన్యాలు, విద్వేషాలు, ఆరోపణలు, ఇదే తప్ప భక్తులు, దేవుడు, దేవుని పవిత్రత, భక్తుల సేవలు, భక్తులకు సదుపాయాలు, వీటి చుట్టూ అసలు ఆలోచన ఎక్కడైనా ఉందా? ఇదైనా ఉందా? మనకు టీటీడీ బోర్డు అపాయింట్మెంట్ 15 రోజుల నుంచి చర్చ. బోర్డుకు ఎవరు ప్రెసిడెంటు, ఏ అధికారంలో ఎవరుంటే వాళ్ళ మనుషులు ఉంటారు, అంతే కదా. అది టీడీపీ అయినా అదే, మీరు వైసీపీ అయినా అదే. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ మనుషుల్లో బోర్డులో పెట్టుకుంటారు. చైర్మన్ నుంచి సభ్యుల వరకు అంతా వాళ్ళ మనుషులే కదా. మీరు వాళ్ళ మనుషుల్లో కూడా ఎక్స్పర్ట్స్ పెడతారా? పెట్టరు. నిపుణులు పెడతారా? పెట్టరు. అసలు ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? దీన్ని ప్రశ్నించకుండా ప్రభుత్వ నియంత్రణ నుంచి వెళ్ళిపోవాలి. ప్రభుత్వ నియంత్రణ నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, ఇట్లాంటి ఇంకెక్కువ జరుగుతాయి, తక్కువ జరుగుతాయా? ప్రభుత్వం నిర్వహిస్తే నేను తొక్కిలాడ ఆపలేకపోతే ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తే ఏమవుతుంది? చూశాం కదా బోలే బాబా ఇన్సిడెంట్. ఇంకా అసలు టోటల్లీ అన్మేనేజబుల్ అయ్యే ప్రమాదం ఉండదా? సో ఈ ప్రభుత్వం ఉంటేనే అవినీతులు, అక్రమాలు జరిగితే ప్రైవేట్ వ్యక్తులకు వదిలేస్తే ఏం జరుగుతుందన్నది ఎవరని చెప్పగలుగుతాము? సో దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు టోకన్లు ఈ మొత్తం వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాటు చేసిన వాళ్ళంతా హిందువులు కాదా? వాళ్ళు ఎవరన్నా అన్యమతస్తులు? ఎందుకు జరిగింది మరి? మనము అనవసర వివాదాలపైన ఆసక్తి ఎక్కువ, రాజకీయ విభేదాలపైన ఆసక్తి ఎక్కువ. భక్తులు, ఆగమ శాస్త్రము, దేవదేవుని పూజ, దేవదేవుని సన్నిధిలో జరగాల్సిన పవిత్ర కార్యక్రమాలు, వీటిని వదిలేసి చుట్టూ రోజు రాజకీయం, ఆఖరికి విషాదంలో కూడా రాజకీయమే.
ఇది ఈ స్థాయికి వెళ్తే ఇక ఆ దేవదేవుడే చూసుకోవాలి. ఇక మన మానవ మాత్రమైన మన చేత కాదు అది. దీనిపైన మనం ఏం విశ్లేషించడానికి కూడా ఓపిక లేకుండా పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే వెంటనే మళ్ళీ కింద తిరుగుతూ అంటారు. అందువల్ల భగవంతుడు చూసుకుంటాడో వదిలేయడం ఏం చేస్తాం మనం. నమో వెంకటేశాయ. నిజంగా చాలా విషాదం సార్. తిరుమల చరిత్రలో ఇటువంటి ఘటన జరగలేదు. చాలామంది సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు చనిపోయిన వారికి. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు తీసుకునే క్రమంలో వైకుంఠానికి వెళ్ళిపోయారు అని చెప్పి. చాలా పవిత్రమైంది. ఎందుకంటే ఈ సమయంలో వైకుంఠ ద్వార దర్శనం అనేది భక్తులకు అందరికీ పవిత్రమైంది. మీరు ప్రత్యేకంగా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇండియాకు రావడానికి ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ సమయాన్ని ప్లాన్ చేసుకుంటారు. వైకుంఠ ద్వార దర్శనం, వైకుంఠ ఏకాదశి నాడు. అలాగే మీకు అందులో వైకుంఠ ఏకాదశి రోజు ఇంకా ప్రత్యేకత. దాంతోపాటు మీకు బ్రహ్మోత్సవాల సమయం. ఇవన్నీ తెలిసిన విషయాలే. ఇవాళ కొత్తగా జరుగుతలేదు కదా. వైకుంఠ ఏకాదశి కొత్తగా రాలేదు, వైకుంఠ ద్వార దర్శనం కొత్తగా లేదు, మీకు బ్రహ్మోత్సవాలు కొత్తగా జరగదు. సో యూ కెన్ ఆల్వేస్ ప్లాన్ ఇట్. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. నేను అదే అంటున్నా. ఇంతకుముందు స్పేడెక్స్ మిషన్తో కంపారిజన్ అందుకే ఇచ్చాను. సో స్పేడెక్స్ మిషన్తో ఎందుకు కంపేర్ ఇచ్చానంటే ఇట్ ఈస్ నాట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు మంగళ్యాన్ అంగారక గ్రహానికి భారతీయులు వెళ్ళాలి, 5 ఏళ్లలో వెళ్ళాలి అని లక్ష్యం పెట్టుకున్నాం. ముందే వెళ్ళిపోయాం. అగ్ని మిసైల్ 8,000-10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగిన ఖండాంతర క్షిపణి, అంటే ఇక్కడ నుంచి ప్రయోగిస్తే యూరోప్లో అటాక్ చేయొచ్చు. 5 ఏళ్లలో కంప్లీట్ చేయాలనుకున్న 4 ఏళ్లలో చేశాం. కూకట్పల్లి ఫ్లైఓవర్ 10 ఏళ్ళు పట్టింది. మీరు కంపారిజన్ సరిపోతుంది కదా ఇది. అంటే ఇప్పుడు అందుకే ఇంతకుముందు చెప్పింది నేను, 400 భూమికి 470 కిలోమీటర్ల ఎత్తున 220 కిలోమీటర్ల బరువు కల వేగంగా పరిగణిస్తున్న 2 స్పేస్ ఆబ్జెక్ట్స్ను జాయింట్ చేస్తున్నారు. ఇవాళ రేపు అవుతుంది. అది చేసినప్పుడు 2 లక్షల మంది జనాన్ని మేనేజ్ చేయలేరా అండి? ఈ కెపాసిటీ మన దేశానికి లేదా? మన దేశాన్ని ఇంత గొప్ప సామర్థ్యం ఉన్న దేశం కదా. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో టెక్నాలజీ వచ్చింది, బిగ్ డేటా అనలిటిక్స్ వచ్చింది. మీరు అనలైజ్ చేయలేరా? ఆల్రెడీ బోర్డు మొన్న మీట్ అయినప్పుడు కూడా ఈవో శ్యామలరావు చెప్పారు సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ కూడా ఉపయోగించుకుంటాము అని చెప్పారు. అది ఇప్పుడు మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో వాడుతున్నారండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో పరమ పవిత్రమైన దేవదేవుని సన్నిధిలో టెక్నాలజీని వాడి మీరు కంట్రోల్ చేయలేరా? ఇవాళ సిటీ స్కాన్లు పెట్టి ఎక్కడికక్కడికి ట్రాఫిక్ మూమెంట్ని మీరు మానిటర్ చేయలేరా? ట్రాఫిక్ మీరు బిగ్ డేటాతో ఎంతమంది వస్తారో కూడా ప్రిడిక్షన్ చేయొచ్చు కదా. ఇలా మీకు డేటా ఫీడ్ చేస్తే మీరు ఒక 30 ఏళ్ళు వైకుంఠ ద్వార దర్శనానికి ఎంతమంది క్రౌడ్ వచ్చారో డేటా ఇస్తే ఇట్ విల్ గివ్ ఎ వెరీ సైంటిఫిక్ ప్రిడిక్షన్. మీకు బిగ్ డేటా అనలిటికల్ ప్రిడిక్షన్ ఇస్తుంది. అంటే ఎంతమంది వచ్చే అవకాశం ఉంది అని. జస్ట్ యూ ఫీడ్ ద డేటా ప్యాటర్న్స్ ఆఫ్ క్రౌడ్, ఎంత వచ్చారు అంటే ఇప్పుడు ఎంత రావడానికి మోడలింగ్ చేస్తారు. సైన్స్ చాలా డెవలప్ అయింది. అన్ఫార్చునేట్లీ మనం నిర్వహించే వాళ్ళ మైండ్ డెవలప్ కాలేదు. మనకంతా రాజకీయాలే కావాలి కదా. మీరు ఎవరిని బదనాం చేద్దాం, ఓట్లు ఎట్లా వస్తాయి, ప్రజల విశ్వాసాలు ఎట్లా రెచ్చగొట్టాలి, ఇదే కదా మన ఆలోచనలా. మన ఆలోచన భక్తులు, సేవలు, పవిత్రమైన దేవదేవుని సన్నిధి, ఆగమ శాస్త్ర పవిత్రత, వీటిపైన ఉంటే ఆటోమేటిక్ ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. ఆటమైన వెంటనే పొద్దున్న లేస్తే ఇవన్నీ ఎట్లా బదనాం చేసుకోవాలో అనుకోరు. ఇప్పుడు జరుగుతూనే వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షం అంటారు. లేదు అసలు నీ టైంలోనే మొదలుపెట్టరు వీళ్ళంటారు. ఏం గోల్ ఇది? ఏ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే తొక్కిసలాట ఆగుతుందా? టీటీడీ చైర్మన్ రాజీనామా చేస్తే తొక్కిసలాట ఆగుతుందా? మాకు కావాల్సింది మీ రాజకీయాలు కాదు. మాకు కావాల్సింది భక్తులు ప్రశాంతతతో తిరుపతికి వచ్చి ఆ కలియుగ వైకుంఠాన్ని దర్శించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని వెళ్ళాలి. అది లేదు కదా. అది అందువల్ల ఈ రాజకీయ కాలుష్యాన్ని తొలగించినంత కాలం ఇలాంటి వార్తలు మనం వింటూనే ఉండాల్సి వస్తుంది. అందువల్ల ఈ రాజకీయ కాలుష్యాన్ని తొలగించే ఎవరి చేతిలో ఉందో నాకు తెలియదు. ఆ దేవదేవుని చేతిలోనే ఉంది. అంటే ఈఓ అండ్ టీటీడీ చైర్మన్ కూడా చాలా క్లియర్గా చెప్పారు సార్. కొన్ని రోజుల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి 7 లక్షల మందికి ఈసారి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం, చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా, అందుకు తగినట్టు భారీ ఏర్పాట్లు కూడా చేశాము అని చెప్పి నేను అబ్జర్వ్ చేశాను సార్. ఇక్కడ మొత్తం తిరుపతిలో 9 ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేశారు సార్. ఈ విషాద ఘటన జరిగింది బైరాగి పట్టెడ అనే
కేంద్రం వద్ద. అంటే మొత్తం నిన్న 38,000 టోకెన్లు ఇస్తామని అనౌన్స్ చేశారు సార్. కానీ ఒక 2 లక్షల మందికి పైగా అక్కడికి చేరుకున్నారట సార్. అంటే అధికారులు కనీసం అంచనా వేయలేకపోయారు. ఖచ్చితంగా దీనిలో నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే 2020 ఆంధ్రప్రదేశ్ కథన ప్రకారం 2022 జరుగుతున్న తొక్కిసలాటలు కదా. నా బాధ అది. మీకు 2 ఏళ్ల ముందటి నుంచి జగన్ చేసిన పాపం వల్ల జరుగుతున్నదని తెలిసి కూడా ఆ జగన్ పాపాన్ని మీరు మార్చకపోతే ఏం చెప్పాలి మిమ్మల్ని? అంటే అదే పద్ధతిని మీరు ఎందుకు కొనసాగించారు? ఆ టోకెన్ల పద్ధతి నాకు తెలియదు. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. నేను ఆంధ్రప్రదేశ్ వచ్చిన కథనం ఆధారంగా చెప్తున్నాను. ఈ టోకెన్ల పద్ధతి వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి 22 నుంచి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టోకెన్ల పద్ధతిని ఎందుకు ఎత్తివేయలేదు? మరో బెటర్ పద్ధతి ఎందుకు అనుసరించలేదు? దీనికి ఆన్సర్ చెప్పాలి టీటీడీ చైర్మన్ కూడా. అయ్యా ఇంకో ఆంధ్రజ్యోతి కథనం అది 2022 నుంచి ఈ టోకెన్ల పద్ధతి మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే అవుతుంది తొక్కిసలాటలు. మీరు ఎందుకు మార్చలేదు? వేరే పద్ధతి ఎందుకు అనుసరించలేదు? తెలిసి కూడా జరుగుతుంది కదా ఇది. తెలియకపోతే వేరే విషయం. ఇలా ఆంధ్రజ్యోతి కథనం చూసినా నాకు అనిపించింది తెలిసి జరుగుతున్న నిర్లక్ష్యం కదా. తెలియకపోతే వీ కెన్ అండర్స్టాండ్. ఊహించలేదు, ఊహించిన కన్నా ఎక్కువ వచ్చారు అంటే వేరే విషయం. ఇది లోపభూయిష్టమైన పద్ధతి అని మీరే చెప్తూ ఒకవైపు మళ్ళీ అదే పద్ధతి ఎందుకు కొనసాగించారు అని అంటున్నాను. దానికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు ఆ పద్ధతి అన్నా తప్పు ఉండాలి, లేదా వార్తన్నా తప్పు ఉండాలి కదా. ఏదో ఒకటే కదా. ఈ లోపభూయిష్టమైన పద్ధతిని ఎందుకు అనుసరిస్తున్నారు? ఇప్పుడు నాకు ఫైండ్ ఎ బెటర్ వే ఆఫ్ ప్రొవైడింగ్ కదా. ఇప్పుడు ఇదే పద్ధతి కాదు, ఇంకో మెరుగైన పద్ధతి ఏంటి ఆలోచించాలి కదా. అంటే ప్రీవియస్ ఇన్సిడెంట్స్ గురించి మనం నేర్చుకోకపోతే ఎట్లా?